హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింపుల్‌గా గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామండి. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ ఉంచి, స్టవ్ వెలిగించుకొని బాండీలో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను గోంగూర 4 కట్టలు తీసుకున్నానండి. అందుకని అన్నీ ఎక్కువగా వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. మీరు గోంగూర కొద్దిగా ఉంటే కొంచెమే వేసుకోవాలి. ఇక్కడ 2 ఉల్లిపాయ గడ్డలు తీసుకొని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా 20-25 వరకు వేసానండి. కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమి వేయకుండా చేసుకోవాలండి గోంగూరలో. ఇలా వాటర్ ఏమి వేయకుండా చేసుకుంటే గోంగూర 3-4 డేస్ అయినా కానీ పచ్చడి పాడవకుండా చాలా బాగుంటుంది. ఇలా గోంగూర మొత్తాన్ని పెట్టేసుకోవాలి. గోంగూర ముందే శుభ్రం చేసి ఉంచుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతున్నప్పుడే అటు ఇటు కలుపుకోవాలండి. అంతా కలిసేలాగా గోంగూరను బాగా మెత్తగా ఉడికించుకోవాలి. కాడలతో సహా మెత్తగా ఉడికిపోవాలి. వాటర్ ఏమీ వేయకుండా చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. పల్లీలు కూడా వేసుకోకుండా చేయాలండి ఇందులో. ఇలా బాగా ఉడికిన దాన్ని స్టవ్ పైనుంచి కిందికి దించి చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత ఇందులో ఉన్న ఉల్లిపాయ ముక్కల్ని పక్కకు వేసుకోవాలి. ఒక గిన్నెలో ఇది మిక్సీలో వేసి మిక్సీ పట్టకూడదండి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీలో వేసేసి తగినంత ఉప్పు వేసి 10-15 వరకు వెల్లుల్లిపాయలు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదు. కొద్దిగా ఉప్పు తక్కువ వచ్చినట్లుగా అనిపించి ఉప్పు వేసాను. మనం ముందుగానే తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి అంత బాగా కలిసేలాగా కలిపి ఒక గిన్నెకి తీసుకోవడమే. ఎంతో టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి.